నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. జనరల్గా శివుడికి మనం అందరం కూడా పూజ చేస్తూ ఉంటాం, పైగా శివరాత్రి కూడా రాబోతోంది. అయితే ఒక దీక్షగా చేయాలనుకునే వాళ్ళకి, లేకపోతే శివుడు అనుగ్రహం అష్ట ఐశ్వర్యాలు పొందడానికి, ఎందుకంటే శివుడే ఐశ్వర్యకారకుడు అని అంటూ ఉంటారు కాబట్టి, శివుడి అనుగ్రహం పొందాలి అంటే ముందుగా ఆచరించవలసిన పూజలు కానీ, లేకపోతే ఏమంటారు దీక్షలు కానీ, ఈ విధంగా చేస్తే డెఫినెట్గా మంచిగా అవుతుందని కానీ ఏదన్నా ఉందంటారు? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు మనం కంపారిటివ్గా చేస్తుంటే ఏంటంటే, ఈ గెస్ట్ ఇలా చెప్తారు, ఆ గెస్ట్ ఇలా చెప్తారు అన్నట్టుగానే భగవంతుడిలో కూడా ఏంటంటే, మనకి శివయ్య తల్లి లాంటి వాడమ్మా. అమ్మ మనం ఏదన్నా అడగంగానే అరే బిడ్డ బాధపడతాడని ఎలా తీసుకొచ్చిస్తుందో, అలా బంగారంలాగా తీసుకొచ్చి భోళాశంకరుడు అని అందుకే పేరు. అడిగింది కాదనకుండా ఇచ్చేస్తాడు. చివరికి రాక్షసులకు కూడా ఆ వరాలన్నీ ఇచ్చేసాడనమాట. అదే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేసరికి మీకేంటంటే, తండ్రిలాగా ఇది ఈ పిల్లాడికి ఇబ్బంది పడతాడా, అవసరమా కాదా ఆచితూచి ఇస్తారు. ఈయన తల్లి మనస్సు శివ ఇది. అందుకని ఏంటంటే అస్సలు అడగడమే ఆలస్యం. ఆనందంగా ఆర్తితో కనుక మనం ఎలుగెత్తి పిలిస్తే శివయ్య పరిగెత్తుకు వచ్చేస్తాడు. అయితే ఇదే కష్టంగా మారిపోతుంది. ఆర్తితో అంటారు, వాళ్ళు ఉండే సమస్యలే వాళ్ళకి పాపం తోచలేని స్థితి ఉంటూ ఉంటుంది కొంతమందికి. మరి అలాంటప్పుడు ఆర్తి రావాలి అంటే గనక ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అనేది కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అది ఏంటి ఆర్తి అంటే? మీకు ఆధ్యాత్మిక ఆర్తితో పాటు ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, మీరు జనరల్గా మీకు ఒక ఆఫీస్లో 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, లేకపోతే చుట్టాల్లో 100 మంది ఉంటారు. కానీ మీకు ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి రాగానే నీళ్ళలు వచ్చేస్తాయి, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి గట్టిగా కావరించుకుని కష్టం సుఖం చెప్పుకుంటాం. మరి అంతమంది 100 మంది ఉంటే 100 మందికి చెప్పుకోము. అలాగే మనం ఈ మానవులతో పెట్టుకునే బదులు పొలిటీషియన్స్, ఆర్థికమైన వాళ్ళు, ఫిజికల్గా హెల్ప్ చేసే వాళ్ళకంటే కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీ కష్టం కానీ, బాధ కానీ, ఆవేదన కానీ, దుఃఖం కానీ, అయ్యా నాకు ఇట్లా ఉందయ్యా, ఏంటో ఇంత సమస్య, నేను ఎందుకింత ఇబ్బంది పెడతావు, నెల రోజు నుంచి అవస్థ పడుతున్నాను, నువ్వు కాక నాకు ఇంకెవడు చూస్తాడు, ఇప్పుడు ఎవడబ్బా సుమ్మా అని చెండాకోలు పెట్టి కొడుతుంటే అన్నమయ్య అడిగాడు చూసారా. అలా మనం గనక కష్టం సుఖం చెప్పుకున్నప్పుడు, ఒక తండ్రి దగ్గర చెప్పుకున్నట్టుగా, ఒక తల్లి దగ్గర చెప్పుకున్నట్టుగా మనం ఎప్పుడైతే చెప్తామో లోపల తెలియకుండానే ఆర్ద్రత వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు కలుగుతుంది అదే, కళ్ళలో నీళ్లు కూడా నేను చూడగలుగుతాను. వాస్తవం. ఎందుకంటే భగవత్తు ఆ తత్వం లోపల మెలిసినప్పుడు ఆ మూర్తిని గురించి తలుచుకోగానే లోపల ఆర్ద్రత వస్తుంది. అంటే భగవత్ తత్వాన్ని గనక మనం ఒక్కసారి గనక అనుభవిస్తే, ఆ భగవతత్వాన్ని ఎప్పుడు తెలుసుకున్నా, అరే అసలు ఇంతమంది ఇంత భయంకరంగా ఉన్నది, అలా అక్కడ దాకా వచ్చి టక్కన ఆపేస్తాడు ఆయన. అస్సలు వెంట్రుక వాసులు ఆపేసేసి చక్కగా తామరాకు మీద నీటి మీద ఇలాగా అలా తీసి పక్కనేస్తాడు. చాలా మంది జీవితాల్లో కూడా ఇది గమనించే ఉంటారు. అదే అందుకని ఏంటంటే ఆ తత్వము చక్కగా శివయ్య ఏంటిది, నా పరిస్థితి ఏంటి, నువ్వు కాక నాకు ఇంకెవరు చేస్తారయ్యా అని ప్రేమగా ఎప్పుడైతే చెప్పుకుంటామో మనకి లోపల నుంచి ఆర్ద్రత ఆటోమేటిక్గా వస్తుంది. ఆ వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే ఆర్ద్రతతో ఓపెన్ అప్ అయ్యి, అంటే ఆర్ద్రత వచ్చినప్పుడు ఏంటంటే జినైన్ అనమాట, మీకు వేరే ఆలోచనలు కానీ, వేరే ఇది ఇగో కానీ, వేరే థాట్ కానీ ఏం ఉండదు, కంప్లీట్ బ్లాంక్ అయిపోతుంది మైండ్. ఆయన నేనే అన్న స్థితి వస్తుంది. ఆ స్థితి వచ్చినప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా మీకు అది సమస్య సాల్వ్ చేస్తాడు ఆయన. అది అలాగే ఇంకా శివ పూజలోకి వచ్చేసి ఏంటంటే, నియమాల దగ్గరికి వచ్చేసి ఏంటంటే, చాలామంది అంటే నేను చూస్తాను అంటే నీటి కొరది తామర అన్నట్టుగా వాళ్ళ స్థాయిని బట్టి మనకి ఇంత ఉంది కదా, భగవంతుడికి పెట్టకపోతే ఎవరికి పెడతాం, చాలా డాంబికంగా, చాలా క్లాస్గా, రకరకాలుగా అలంకారాలు చేసి, రకరకాల రంగులతో ఆయన్ని అలంకరించేసి, అభిషేకాలు కూడా రకరకాల రంగునీళ్ళతో చేసి చాలా ఇది చేస్తున్నారు. కానీ ఆయనకి కావాల్సింది స్వచ్ఛమైన గంగ, తర్వాత ఏంటంటే ఒక మారేడు దళము, ఇంత విభూది, ఈ 3 పర్ఫెక్ట్గా. దీనికి ఏది ఖర్చు లేదు కదా. ప్రతి శివాలయంలో మారేడు చెట్టు ఉంటుంది. చక్కగా చెట్టుని ఇంత మారేడు దళం తీసుకెళ్ళి, చక్కగా చెంబుతో మనమే ఒక రాగి చెంబు తీసుకెళ్ళి నీళ్లు పట్టుకుని, చక్కగా అంత విభూతి తీసుకెళ్ళి ఒక చెంబు నీళ్లు పోసి మారేడు దళం పెట్టి శివుడికి విభూతి రాస్తే అనుగ్రహించేస్తాడు. ఇంకొకటి ఏంటంటే, ఇందులో అండర్లైన్ చేయాల్సిన విషయం, మీరు ఇంత అలంకారం చేసి, ఇన్ని లక్షలు పెట్టి, ఇన్ని నవరసాలు పెట్టి, ఇన్ని రకాల పళరసాలు పెట్టి, ఇన్ని అలంకారాలు, ఇన్ని రంగుల నీళ్ళు వేసి, అంటే మన ఫోటోగ్రఫీకి అందంగా ఉండటం కోసం, ప్రజలకి అట్రాక్ట్ చేయడం కోసం పెట్టినా కానీ ఈ 3 వేయకపోతే
ఎంత చేసినా దండగే. ఎంత చేసినా ఇది వృధా కిందే లెక్క. ధార్మికంగా చూస్తే ఏంటంటే ఆ మూడే ఆయనకి ప్రధానం. ఉమ్, మారేడు దళం ఒకటి, నీళ్ళు ఒకటి, ఇదొకటి. ఇంకోటి ఏంటంటే నీటిలో కూడా విషం ఉంటుంది. అందుకని ఏంటంటే గరుడ ముద్ర పెట్టి దానికి ఏంటంటే మంత్రం చదువుతారు. లేదా అది లేకపోతే కనీసం ఇది పాజిటివ్ కరెంట్, ఇది నెగిటివ్ కరెంట్ కదా, ఇది హృదయం దగ్గర పెట్టుకుని ఆ చెమ్ము నీళ్ళు లేక పెట్టుకుని పైన పెట్టుకుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని స్వామిని తలిస్తూ, నాకు ఈ గరుడ మంత్రం కానీ గరుడ ముద్ర కానీ రాదు నాన్న, ఈ నీళ్లు నువ్వు పవిత్రం చెయ్యి, గంగాజలం చెయ్యి అని కనుక మనం ఆవాహన చేస్తే అది నీళ్లు పవిత్రం అవుతాయి. ఆ పవిత్రమైన నీళ్ళు తీసుకెళ్ళి మనం చేయొచ్చు. అంటే మనం కలశారాధనలు చేస్తాం. కలశస్య ముఖే విష్ణుర్ కంఠే రుద్రసమాశ్రిత మూలే సత్వహితో బ్రహ్మ మధ్యే మాతృగుణానుత కుక్షౌ దుసాగరే సర్వే సత్వద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సమవేదో అసర్వణ. అంటే కలశం యొక్క కంఠం బ్రహ్మగాను, అదే ముఖం బ్రహ్మగాను, కంఠం రుద్రుడుగాను, మూలం అంటే విష్ణువు రుద్రుడు బ్రహ్మ ఉండి మధ్యలో అన్ని సప్తసాగరాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి అని చేసి ఆవాహన చేసి దేవం ఆత్మానాం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షాన్ని మనం చేస్తాం కదా. అలాగే ఈ కలశారాధనలో మనం కనుక ఇలా చేస్తే మనకి ఆ పంతులు గారు చేసే గరుడ ముద్ర అవి రాకపోయినా, గరుడ మంత్రం రాకపోయినా సరే మనం శుభ్రంగా ఆ నీళ్ళతో వేసి చక్కగా మనస్ఫూర్తిగా, ఆయన ఏంటంటే మన ఆర్తే కోరుకుంటాడు, మన మనస్సే కోరుకుంటాడు. మన పంచోపచారాలు చేయాలని చెప్తాం మనం. అవును, పంచోపచారాలు ధూపానికి గాలికి ఏం చేస్తాం, ధూపం వేస్తాం, అట్లాగే సాంబ్రాణి వేస్తాం, లేకపోతే గుగ్గిడం వేస్తాం. అవును, అట్లాగే అగ్నితత్వంగా మనకి దీపారాధన కానీ లేకపోతే అవన్నీ చేస్తాం, అఖండంగానే వెలిగిస్తాం. అలాగే మనకి హారతి కూడా అగ్నితత్వంగా చేస్తాం. అలాగే భూతత్వంగా గంధం వేస్తాం. ఆకాశతత్వంగా ఇచ్చేది మన మనస్సే ఇస్తాం. అవును. కనుక ఏంటంటే ఈ మనస్సు అక్కడ లేకుండా నువ్వు ఏం చేసినా అది వృధా ప్రయాస. అంటే ఏంటంటే మన శివరాత్రికి చేసే వాటిలో జాగరణ, ఉపవాసం 2 చేస్తాం కదా. నా దృష్టిలో, ధర్మం దృష్టిలో కూడా ఏమిటి అంటే, మీరు భగవత్ ఆరాధనలో ఆకలి మర్చిపోయి తాదాత్మ్యతలో అసలు అన్నదినలేదు, సాయంత్రం దాకా 5 అయిపోయింది అనుకునే స్థితి మీకు వస్తే అది ఉపవసించటం, ఆయనతో కలిసి జీవించటం. కడుపు బాధపడుతూ ఆకలేస్తున్న ఈరోజు ఉపవాసం ఉండాలి, ఎట్లయినా సరే ఏకభుక్తమైనా ఉండాలని కడుపు మాడుతూ బాధపడుతూ దాన్ని అణుచుకుంటూ ఉంటే అది లంకనం అవుతుంది. రోగం వచ్చినప్పుడు చేసే లంకనం అవుతుంది, ఉపవాసం కాదు. ఇంక్లూడింగ్ జాగరణ కూడా మనం చక్కగా స్వామివారి దగ్గరికి వెళ్ళగానే సాయంత్రం మనకి ప్రదోషకాలం నుంచి ఏంటంటే చక్కగా కళ్యాణం చేస్తారు. ఆ రోజు శివ కళ్యాణం చేస్తారు. శివ కళ్యాణం శివరాత్రి రోజు చేస్తారు. అలాగే కళ్యాణం అయ్యేసరికి 10 అవుతుంది. తర్వాత లింగోద్భవ కాలంలో చక్కగా లోపల అర్చన చేస్తారు, ఏకాదశి రుద్రం చేస్తారు. అదేసరికి తెల్లారుజాము 2 అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఈయన అయిపోయిన తర్వాత అలంకారం చేసి నివేదన పెట్టిన తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక 1 అవర్ పూజ చేస్తారు, సహస్రనామం చేసి. ఇదంతా అయ్యేసరికి తెల్లారుజాము 4 అవుతుంది. ఈ కార్యక్రమంలో మిళితం అయిపోయి నిద్రని మర్చిపోయి శివతత్వంలో లీనమైతే అది జాగరణ. అంతే. అవును. అంతేగాని ఏదో సినిమాలు చూస్తూనో, పేకాడుతూనో, టీవీలో సీరియల్స్ చూస్తూనో చెయ్యాలి కదా అని చెయ్యాలి అంటే నిద్ర ఆపుకోవటమే జాగరణ అనుకుంటే అది శుద్ధ వేస్ట్, ఉపయోగమేం లేదు. ఇంకోటి ఏంటంటే పర్వదిన కాలాల్లో కానీ, నదీ పుష్కరాల్లో కానీ, పుణ్యక్షేత్రాల్లో కానీ ఏది చేసినా 10 రెట్లు వస్తుందని చెప్తూ ఉంటాం కదా. అది చాలామందికి తెలియదు ఏంటంటే, పుణ్యకారం చేస్తే 100 రెట్లు వస్తుంది అనుకుంటారు కానీ పాపకారం చేసినా ఆ టైంలో 100 రెట్లు వస్తుంది. అంటే శివరాత్రి జాగారం రోజు మీరు అనవసరమైన కార్యక్రమాలు, వ్యాపకాలు పెట్టుకుని కనుక నిద్ర ఆపుకుంటే ఆ పర్వదినంలో ఆ టైంలో ఈ చెడుకారం చేసిన దీనికి 100 రెట్లు ఫలితం వస్తుంది. అలాగే అంటే చాలా ఇవన్నీ కీన్ పాయింట్స్. అవి తెలియక చాలామంది చేసేటువంటి తప్పులు ఏంటంటే, నిద్ర వచ్చేసింది అనుకో పడుకో, ఇబ్బంది లేదు, కానీ వేరే కార్యక్రమాలు, భగవత్ కార్యక్రమం కాకుండా వేరే కార్యక్రమాలు, లౌకిక విషయాల్లో ఆలోచించొద్దు అంట. ఆలోచించి ఆగబాకండి. అలాగే ఉపవాసం కూడా ఇది. అయితే మొత్తానికి మీరు చెప్పొచ్చేది ఏంటంటే, దీక్షలు, వ్రతాలు, పూజలు ఏమీ అవసరం లేదు బోలా శంకరుడికి. కేవలం ఆర్తిగా పిలిచి నీరు కానీ, బిల్వం కానీ, విభూతి కానీ, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది నీరు. కాబట్టి మీరు చెప్పిన విధంగా డెఫినెట్ గా ప్రేక్షకులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆయన ఒక ముద్ర ఇలా చెంబుతో చెప్పారు. సో అలా చేసినట్టయితే ఆ గంగాజలం కూడా పవిత్రం అయిపోతుంది. కేవలం నీళ్లు పోసినా బోలా శంకరుడికి
కాబట్టి మీ ఆర్తిని విని మీ సమస్యను తీరుస్తారు అని అంటున్నారు. డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్గా కష్టాల్లో ఉండే వాళ్ళని ఇలాంటి సింపుల్ మెథడ్స్తో కూడా పూజలకనో లేకపోతే హోమాలకనో ఎక్కువ డబ్బులు కట్టేసి ఇబ్బంది పడకుండా జస్ట్ శివయ్యని పూజిస్తే చాలు. ఈ విధంగా మీ ఆర్తితో అంతే, మంత్రాలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఓం నమ శివాయ అనే మహామంత్రమే ఉంది, అంతకుమించి గొప్పంది ఏది లేదు. కాబట్టి గురుగారు చెప్పినట్టుగా కూడా కేవలం నీళ్లు ఉపయోగించి ఆయన కళ్ళ ముందు ఆయన వచ్చేస్తారు మా మనసులోకి. అది చాలా అద్భుతం. అంటే కేవలం చెప్పడం వరకే కాకుండా మీరు అది ఆస్వాదిస్తూ అనుభవిస్తూ చెప్పారు కదా. డెఫినెట్ గా ఇది మన ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. ఆ ఆర్తి అనేది ఉంటే ప్రతి ఒక్కళ్ళ సమస్య తీరిపోతుంది. ధన్యవాదాలు. చాలా